అడవుల్లో ఉండాల్సిన పులులు జనావాసాల్లోకి ఎందుకు వస్తున్నాయి? మనుషుల మీద పడి దాడులు చేస్తున్నాయి ఎందుకు? కారడవిలో సంచరించాల్సిన పెద్ద పులి రోడ్డు మీద ఎందుకు తిరుగుతోంది? అటవీ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు? అసలు తప్పెవరిది? కొమరం భీం జిల్లాలో పెద్ద పులుల అలజడి. అభయారణ్యంలో ఉండాల్సిన పులులు జనారణ్యంలో గాండ్రిస్తున్నాయి. గ్రామాల పొలిమేరల్లోకి వచ్చి వరుస దాడులు చేస్తూ మూగ జీవాలను, మనుషులను హతమారుస్తున్నాయి. తాజాగా పులి దాడిలో వ్యవసాయ కూలి మరణించగా రైతు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు కరువవుతోంది. ప్రకాశం జిల్లా వెలగలపాయ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పెద్ద పులి హల్చల్ చేసింది. మేత కోసం అడవికి వెళ్లిన ఆవుపై పెద్ద పులి దాడి చేసి చంపేసింది. విషయం తెలుసుకున్న ఆవు యజమాని స్థానికులతో కలిసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. డ్రోన్ మీద మనం వంట చేస్తాము. కొంచెం అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తాము, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒక రోజుకి ఫీల్డ్ కి వెళ్దాంకి అవసరం లేదు. మీరు పోయిన తర్వాత మీరు ఒక డ్రమ్ స్టిక్స్ విసల్స్ కొట్టండి. సో దాట్ వాళ్ళకి భయం వస్తుంది, ఇట్ విల్ నాట్ అటాక్. నేను ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మన సిసిఎంబి శాంపిల్స్ కలెక్ట్ చేసాము. మన హైదరాబాద్ కి పంపిస్తాను శాంపిల్స్. మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తే పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మన ప్రైమా ఫేసి సేమ్ టైగర్ ఉన్నాయి, బట్ మన పూర్తిగా టెక్నికల్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత చెప్తాను. నల్లమల అడవుల్లో పులుల సంఖ్య పెరిగింది. మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణలోకి వచ్చి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో నెల రోజుల నుంచి సంచరిస్తున్నాయి. మహారాష్ట్ర తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పెన్ గంగానది దాటి నెల క్రితం ఆదిలాబాద్ జిల్లా బోధ్ ప్రాంతంలోకి పులి వచ్చింది. రోజుకో గ్రామంలో ప్రత్యక్షమవుతూ భయభ్రాంతులకు గురిచేసింది. సీమానాయక్ తండా, నాగపూర్ సరిహద్దుల్లో పులి పాదముద్రలు కనిపించాయి. పులి కదలికలను అటవీ అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. మేము ఎంక్వైరీ ఆఫీసర్ నేస్తాం. ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకుంటాం. దాని తర్వాత ఫర్దర్ గా మేము ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద మేము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంలో జరిగిన దాంట్లో మేము ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు మీరు ఒకసారి దాడి అయింది కదా ఆవు మీద, అప్పుడు టైగర్ కు మందు పెట్టి చంపారు. అందులో మేము తీసుకున్నాం, యాక్షన్ కూడా తీసుకొని సస్పెండ్ చేశాము. అక్కడెక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదండి. అవి ఎప్పుడో అడవిలోంచి బయటకు వచ్చినప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాంటెడ్లీ అవి జరుగుతాయని అయితే నేను అనుకోవడం లేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అదే, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేటువంటి సంఘటనలే కదా, అవి వాంటెడ్లీ జరిగేటువంటి సంఘటనలు కావు. వాటికి ఎక్కడ కూడా మేము అరేంజ్మెంట్స్ లో ఎక్కడా కూడా కొరత లేదు. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కబ్బాల్ కోర్ ఏరియాలో పులులు ఉండడం లేదు. గ్రామాలపైకి వచ్చి ఆవులు, కుక్కలపై పడుతున్నాయి. మనిషి రక్తం రుచిమరిగిన వ్యాఘ్రాలు దాడులు చేస్తూ హడలెత్తిస్తున్నాయి. తెలంగాణ రిజర్వ్ ఫారెస్టులో పులుల సంఖ్య భారీగా పెరిగింది. 2018లో తెలంగాణలో 7 పులులు ఉంటే ఇప్పుడు 34 ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి కొన్ని వస్తున్నాయి. కూనలను కలుపుకుంటే 50 వరకు టైగర్స్ ఉన్నాయి. అడవుల్లో లేళ్లు, దుప్పిలు, అడవి పందుల సంఖ్య పెరిగినా వాటి ఆహారానికి ఇవి సరిపోవడం లేదు. పైగా వాటిని వేటాడడం చాలా కష్టం. అందుకే ఫారెస్ట్ కు ఆనుకొని ఉండే గ్రామాల్లోకి వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ మధ్య కాలంలో చిరుత సంచరించింది. దివాన్ చెరువు అరణ్యం నుంచి జనావాసాల్లోకి వస్తున్నట్లు గుర్తించారు. ఇక ఉత్తరాంధ్రలో ఏనుగుల గురించైతే చెప్పాల్సిన పని లేదు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశమంతటా వన్యప్రాణులు తరచూ జనావాసాల్లోకొచ్చి నానా రచ్చ చేస్తున్నాయి. ఈ మూగ జీవాలు మనుషుల మధ్యకు రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అందులో మొదటిది పోడు వ్యవసాయం, రోడ్డు రైల్వే ప్రాజెక్టులు, మైనింగ్ కోసం అడవులను నరికివేయడంతో అవి ఆవాసం కోల్పోతున్నాయి. సింహాలు, పులులు లాంటి మాంసాహార జీవులకు సరిపడా ఆహారం అడవిలో లభించదు. దీంతో వేటాడుతూ గ్రామాల్లోకొస్తాయి. జనావాసాలలో మేకలు, గొర్రెలు, ఆవులు లాంటి జంతువులను తినేందుకు వస్తాయి. వ్యవసాయం కోసం రైతులు ఆవులు, బర్రెలు, మేకలను పెంచుతూ ఉంటారు. వాటిని ఈ క్రూర మృగాలు పసిగట్టి గ్రామాల మీద దాడి చేస్తాయి. అడవుల్లో నీటి కొరత వల్ల లేదా కరువు వచ్చినప్పుడు సమీప ప్రాంతాల్లోని చెరువులు, నదుల దగ్గరకు వన్యప్రాణులు రావడం పరిపాటి. కొందరు వేటగాళ్లు అడవిలోకి వెళ్తే వారి నుంచి తప్పించుకునేందుకు మనుషులపై దాడి చేసే అవకాశం ఉంది. అడవుల్లో మనుషుల సంచారం ఎక్కువైనా ఇదే పరిస్థితి. తన ప్రాంతాల్లోకి మనిషి ప్రవేశాన్ని ఇవి తట్టుకోలేవు. మనం వాటిపై దాడి చేస్తాయేమోనన్న భయంతో అవి ముందుగా అటాక్ చేస్తాయి. జనావాసాల్లోకి వచ్చే క్రమంలో ఫెన్సింగ్ లో ఇరుక్కొని మనుషుల చేతిలో చాలా క్రూర మృగాలు సైతం చనిపోతున్నాయి.
శేషాచల అడవుల్లోనైతే స్మగ్లర్లు, పోలీసుల కూంబింగ్ దెబ్బకు వన్యప్రాణులు భయపడుతున్నాయి. వేట దెబ్బకు అవి అడవిని ఖాళీ చేసి జనావాసాలపై పడుతున్నాయి. నిజానికి ఇది మనుగడ పోరాటం. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 75% పులులు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నాయి. అడవుల్లో సంచరించే చెంచులు, గొండులు లాంటి వారికి వన్యప్రాణులపై అవగాహన ఉంటుంది. అయితే సమీపంలోని గ్రామస్తులకు సైతం అవగాహన కల్పించడం ద్వారా ఈ ఘర్షణ నివారించవచ్చు. పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో స్థానికులకు భాగస్వామ్యం చేయాలంటోంది ఐక్యరాజ్య సమితి.